ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, మరి మన రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు మీ నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ సార్ గారికి, అదేవిధంగా మన ఎంపీ గారు సురేష్ షెట్కర్ గారికి, మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకట్, అదేవిధంగా ఇతర సోదరులకు అందరికీ, మరియు లక్ష్మీకాంతారావు గారు ఎమ్మెల్యే, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే, మరి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి సంపతన్న గారికి, హిజ్మతుల్లా గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మహిళా సోదరిమణులు, పత్రికా మీడియా సోదరులు, మీకు కూడా దాదాపుగా 11 o'clock నుంచి ఈ యొక్క ప్రోగ్రాం ఉంది, లేట్ అయిపోయింది. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. పత్రికా, పోలీస్ అందరికీ కూడా, ముఖ్యంగా నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. నాయకులు అంటే సేవకులు. పొలిటీషియన్ అనేది మరి డామినేషన్ కాదు, డిక్టేటర్షిప్ కాదు, లేదా ఇంకోటేదో కాదు, సేవా కార్యక్రమం. ఆ సేవను ఈరోజు మరి పాదయాత్ర రూపంలో ప్రతి గుండె తట్టి, ఆ రోజేమో బాధలు తెలుసుకున్నాం, ఈ రోజు ఇస్తున్నటువంటి పథకాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ఈరోజు మరి సోదరిమణి మన గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రనే కాదు, శ్రమదానం కూడా. ప్రతి నాయకుడికి ఎంతో ఓపిక, పట్టుదల, సేవా దృక్పథం, ప్రజల్ని గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం అనేది చాలా అవసరం. అందుకనే పొద్దున్నే మరి తట్టలు పట్టుకొని మట్టి ఎత్తి మరి పని చేసినటువంటి పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, యువకుల ప్రభుత్వం. కాబట్టి మరి అంకాపూర్లో రైతాంగంతో కూడా ఈ యొక్క రైతు ప్రభుత్వం యొక్క సంక్షేమం మీద వారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడటువంటి నాయకులకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అందరికీ ఓపిక ఉండాలి. చిన్న చిన్న సమస్యలు మనకు పడనోళ్ళు, మనకు పడ్డోళ్ళు అందరూ పార్టీలో ఉంటారు. అందరినీ గౌరవించాలి, ఓపికగా డీల్ చేసుకోవాలి, ఓపికగా వాళ్ళతో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు కూడా మరి గొడవలకు దిగడం, నాకు నచ్చని వ్యక్తులు ఇక్కడ ఉండొద్దు అనుకోవడం, నీకు నచ్చని వ్యక్తులు నాకు నచ్చని వ్యక్తులు కాదు, సమాజానికి నచ్చటోళ్ళందరినీ మనం చేర్చుకోవాలి, దగ్గర తీసుకోవాలి, నాయకత్వంలో కలుపుకోవాలి. నాయకుడు అనేవాళ్ళు మండల స్థాయి నాయకుడు కావచ్చు, గ్రామ స్థాయి నాయకుడు కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు. గ్రూప్ లీడర్లుగా ఉండకండి, గుడ్ లీడర్స్గా ఉండండి. అందరూ మీ దగ్గర మీ నాయకత్వానికి సపోర్ట్ దొరుకుతుంది. నేను ముగ్గురికే నాయకుని, నేను నలుగురికే నాయకుని, ఎవరిని కలుపుకోపోను, నాకు ఎవరు వద్దు అంటే వాళ్ళు ఇంకో గ్రూప్ కడతారు, మీకు ఈక్వల్గా నాయకులు అవుతారు. మీరు నాయకుడు అందరినీ కలుపుకోపోతేనేమో మీరు అందరు నాయకులు అవుతారు. నలుగురిని చీల్చి కలుపుకోపోయారు అనుకో, మీకు ఈక్వల్గా తయారయ్యేప్పుడు మీరా నేనా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాయకులకు అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మనం అందరం కూడా ప్రజాసేవకులుగా ఉందాం. గాంధీ ఐడియాలజీ మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ముందటికెళ్తుంది. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ఖర్గే గారి ఆధ్వర్యంలో మనం కూడా రాజకీయాలంటే ఎంతో ఓపికతోటి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రజలకు నచ్చే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. ప్రజలకు నచ్చే వాళ్ళను, ప్రజలు మెచ్చే వాళ్ళను మనం నాయకులుగా తయారు చేయడం అనేది మన భుజస్కంధాల మీద ఉంది. అప్పుడే మన నాయకత్వం 10 తరాలకు గాంధీ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క విధానాలను ముందుకు తీసుకుపోగలుగుతాం. ఖచ్చితంగా ఇన్ఛార్జిగా నేను కూడా వచ్చిన కాబట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధికి సేవకురాలిగా పనిచేస్తా, మీ అందరితో తోబుట్టులాగా పనిచేస్తా. మీరే అందరికీ ఏ సమస్య ఉన్నా, మన లోపాలున్నా మనం సరిదిద్దుకోవాలి. మన ఏమున్నాయి అనేది ఎంతసేపు ఎదుటోళ్ళ దిక్కు చూపించడం కాదు, మనం కూడా ఇన్నర్లో మన ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయే రకంగా మన లీడర్లందరూ కూడా ఎదగాలి. మీరందరూ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా అందరూ యాక్టివ్గా పనిచేసి, ఇక్కడ సభలో మీరు కూర్చున్నారు, స్టేజ్ మీద మేము కొంతమంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన, వివిధ హోదాలలో పనిచేస్తున్నాము.
మరి మీకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా ప్రజల మన్ననలు పొందాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి. బూతుల వారీగా కార్యకర్తలను తయారు చేసుకోవాలి. అక్కడ ప్రజల మెప్పు పొందేటువంటి లీడర్షిప్ను కూడా గ్రామ స్థాయి నుంచి తయారు చేసుకున్నప్పుడు పార్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక లీడర్ పోయినంత మాత్రాన, ఒక లీడర్ అటు ఇటు అయినంత మాత్రాన పార్టీ ఎందుకు మరి షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏ పార్టీ అయినా ఏ విధానమైనా గ్రౌండ్ దాకా పార్టీ లేకపోవడం, లేదా సిద్ధాంతపరమైనటువంటి అవగాహన క్యాడర్కు లేకపోవడం. కాబట్టి ఈరోజు మీనాక్షి మేడం గారు సేవాగ్రామంలో మన ప్రతి కార్యకర్తకు 6 నెలలకు 3 నెలలకు ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతా ఉంది. మొత్తం మనిషి భావజాలం అంతా మార్పిచ్చి సింపుల్గా కూడా ఎలా సేవ చేయగలుగుతాం, ఆ రోజు గాంధీ గారు ఎట్లా చేసిండ్రు అనేది అక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో మన సిద్ధాంతము ప్రజల సిద్ధాంతం, మన ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం. ఏం చేసినా ప్రజల కోసం, సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం. బీజేపీ లాగా ఓట్లప్పుడు కులాలు, ఓట్ల కోసం మతాలు, వాళ్ళు ఏం చేసిరు చెప్పండి. హిందువులు అని అంటున్నారు. ఏమన్నా హిందువులు దేవునికి పెట్టి అగరబత్తి మీద ఏమన్నా జిఎస్టీ తగ్గించిరా? ఏమన్నా గుడి ఎక్కడైనా ఉట్టిగా ఫ్రీగా గుడి ఇచ్చిరా? ఏమన్నా కనీసం బళ్ళు కట్టించిరా? పేదోళ్ళకి ఏమన్నా ఇల్లు కట్టించిరా? ఓట్లప్పుడే ఈ విభజన రాజకీయాలు ఈరోజు ముస్లింలకు సంబంధించి ఇప్పుడు లేపుతా ఉన్నారు. మరి అది ఇప్పుడు మనం కొత్తగా చేర్పించింది ఏముంది? కొత్తగా ఎవరన్నా కులాలను చేర్పించి వీళ్ళు బీసీలని మనం ఏమన్నా కొత్తగా ఎవరికైనా ఐడెంటిఫికేషన్ ఇచ్చినామా? ఎవరినైనా కొత్త గుర్తింపు ఇచ్చినామా? ఏండ్ల కొద్దీ ఎవరైతే ఇందాక షబ్బీర్ అలీ సార్ చెప్పినట్టుగా అదే గుజరాత్లో ఉండొచ్చు ఆ క్యాస్ట్, ఆ ముస్లింలలో పేదవాళ్ళను రిజర్వేషన్స్. వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడు ఉండొచ్చు, మోడీ పుట్టిన కాడు ఉండొచ్చు, మోడీ రాష్ట్రాలున్న కాడు ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని తీసేయమంటారు. ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియలే, ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్క కులగణన జరిగింది. అంటే తొంటరితనం అంటారు దీన్నే. అసెంబ్లీలోనేమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బయటకు వచ్చి ఆ బిల్లు తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది, ఆ ప్రభుత్వం ఆమోదించాలి. మోడీ గారు, రాష్ట్రపతి గారు, కేంద్రము. అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు, ఏ బడుగు బలైన వర్గాలు, ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం. బీసీలకు, ముస్లింలకనే కాదు, ఎవరికి ఉండొద్దు, ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దని అంటారు వాళ్ళు. అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా ఏమన్నా సన్నబియ్యం ఇచ్చిరా, కరెంటు ఫ్రీ ఇచ్చిరా, ఇల్లులు ఇచ్చిరా, ఆ గుళ్ళు కట్టించిరా, బడి కట్టించిరా, యూనివర్సిటీ ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు వాళ్ళు? ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం, ఓట్లు వేయించుకోవడం, గెలిచిన తర్వాత మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి కాలం నుంచి ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వరకు ప్రతిదీ కూడా పేదోళ్లకు పని కల్పించింది. 100 రోజుల పని. పేదోళ్ళకి ఇవాళ రేషన్ కార్డులు వస్తున్నాయంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది సోనియమ్మ, మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ భూములు పంచింది, ఇల్లులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎందుకు పేరు పెట్టినాం? ఆ రోజు పక్కా ఇల్లులు 15,000 10,000తోటో ఇచ్చి ఇల్లులు కట్టించింది కాంగ్రెస్. ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా? బీఆర్ఎస్ చేసిందా? వాళ్ళు కేవలం డబ్బున్న వ్యక్తులకు, ఉన్నత వర్గాలకు తప్ప పేదోని ఆకలి ఏంది, కడుపు ఏంది, వాళ్ళ కడుపు నిండా తింటారా అన్నము అనే చూసే విధానం కాదు. దయచేసి చెప్పండి, మనం ప్రజలందరినీ బాగు చేయాలనుకునేది కాంగ్రెస్ పార్టీ. విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి ఓట్లు వేయించుకొని 11-12 సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి. జిఎస్టీలు, పెద్ద నోట్ల రద్దు, లేదా పెట్రోల్ ధరలు పెంచుడు, లేదా ఇంకో ఈ రకమైనది తప్ప ఏం ఒరగబెట్టింది అయితే ఏం లేదు. అందుకనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు వివరించాలి. కాబట్టి నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండే ఒక ఫిష్ ఇన్ వాటర్, ఎట్లయితే వాటర్లో చేప ఉంటేనే బతుకుతుందో, వాటర్లో చేప ఎక్కడుంటుంది, ఫిష్ ఎక్కడుంటుంది? వాటర్లో ఉంటుంది. అది గడ్డ మీద పడితే గిలగిల కొట్టుకుంటుంది. లీడర్ కూడా పబ్లిక్లో ఉండాలి. ఎప్పుడు అయితేనే లీడర్ అవుతాం.
మనం ఏసీ గదులలో కూర్చుంటాం, మనం ఏదో ఓట్లప్పుడు పోతామంటే ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోరు. కాబట్టి పబ్లిక్తో లీడర్ ఉండాలి, లీడర్ వెనుక పబ్లిక్ ఉండాలి, క్యాడర్ ఉండాలి. పబ్లిక్తో లీడర్ ఉండాలి, లీడర్ తోటి క్యాడర్ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా లీడర్గా గుర్తింపు వస్తుంది, పబ్లిక్ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. మీరు నిలబడ్డప్పుడు కానీ మంచికి చెడుకు వాళ్ళకు మనం తోడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తోడు ఉంటారు. ఆ రకమైనటువంటి బాండింగ్, ఆ రకమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సేవకుడిగా మనకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది. ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తూనే ఉంటా. మీకు అందరికి అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి ఇన్ఛార్జిగా ఇక్కడ వేసినందుకు వారికి ప్రత్యేకంగా, మా అధ్యక్షుడు మరి సోదరుడు నాకు ఎప్పుడు కూడా అండదండగా ఉండేటువంటి మహేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. थैंक यू अक्का दीदी। ये दो डिस्ट्रिक्ट का प्रोग्राम है। एक्चुअल क्या है तो कामरेड डिस्ट्रिक्ट प्रेसिडेंट का माँ हॉस्पिटल में, इसलिए उन्होंने नया है आज, इधर नया है, इसलिए वो आपको अभी अक्का मीनाक्षी नटराज गारिని మాట్లాడుతున్నా కూర్చోండి. बात कर लेंगे फोन। हमारे बीच में उपस्थित प्रदेश कांग्रेस कमेटी के बहुत सम्मानित अध्यक्ष बड़े भाई आदरणीय महेश गौड़ जी, हमारे यहाँ से प्रभारी मंत्री आदरणीय सीता अक्का जी, हमारे बीच में उपस्थित हमारे वरिष्ठ बहुत ही सम्मानित आदरणीय सुदर्शन रेड्डी साहब और जीवन रेड्डी साहब, शब्बीर अली जी, हमारे बीच में उपस्थित मेरे साथ भी सांसद रहे और वर्तमान में भी सांसद हैं भाई सुरेश शेटकर जी, हमारे एआईसीसी के सचिव और साथी भाई संपत जी, जिला कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष भाई मोहन रेड्डी जी, लक्ष्मीकांत जी और अनिल भाई, सुनील रेड्डी जी, विनय रेड्डी जी, प्रदेश कांग्रेस कमेटी के तमाम साथी पदाधिकारीगण, अजमत भाई, वेंकट जी, राजीव जी, नरेश भाई, भूपत रेड्डी जी हमारे विधायक और हमारे साथी रहे, मेरे साथ 2022 के पदयात्रा में भी साथ में चले और हमारे तमाम बहुत सारे साथीगण उसमें रहे। हाँ वो तो बोल दिए, वो आज हमारे साथ सुबह से श्रमदान में भी थे। हमारे सभी मंडल के अध्यक्षगण, माताओं बहनों, बहुत देर से बहनें भी यहाँ पर उपस्थित हैं, भाइयों, साथियों, बुजुर्गगण और मीडिया के बंधुओं, मंच पर उपस्थित अन्य सभी पदाधिकारी साथियों, फ्रंटल ऑर्गेनाइजेशन और डिपार्टमेंट के अध्यक्ष और साथीगण, और अभी पिछले 2-3 दिन से साथ में पैदल यात्रा में चल रहे सभी साथियों, सभी सम्मानित यहाँ पर उपस्थित कार्यकर्तागण, सबसे पहले मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। मुझे निजामाबाद इसके पहले भी 2022 में सर्वोदय पदयात्रा में निजामाबाद जिले में करीब 1 हफ्ते हम लोग थे और मुझे मौका मिला आप सबके बीच में आके बात करने का। यहाँ नहीं आए थे लेकिन जिला बहुत बड़ा है, जिले के दूसरे हिस्से में हम लोग साथ में आए। इसमें भी आए थे? अच्छा, बाजू में, ओके, बढ़िया। बहुत सारे साथियों के घर तब जाने का मौका मिला। हमारे बहुत सारे साथी आज भी मिलने आए, उस समय जो हमारे साथ कार्यक्रम करवाए वो सब लोग भी यहाँ पर आए। वो महेंद्र जी के घर में दोपहर में रुके थे, हम सरपंच साहब थे उस समय। आज उनकी श्रीमती जी भी मिलने के लिए आई, तो बहुत सारे साथियों से दोबारा मिलने का मौका मिला। आजादी के आंदोलन के समय कांग्रेस के नेताओं ने पैदल चलकर लोगों को उनके हक के लिए जागृत करना और उस वक्त के एक ऐसे साम्राज्य, अंग्रेजी साम्राज्य जो कि पूरी दुनिया में फैला हुआ था, उसके सामने उसको चुनौती देने का काम गांधी जी ने पैदल
यात्रा के दौरान हजारों की संख्या में ग्रामीण जन, किसान, मजदूर, दलित, अल्पसंख्यक, पिछड़े, आदिवासी सबको साथ लेकर आह्वान किया। विनोबा जी ने अपने जीवन में करीब 60,000 किलोमीटर की पैदल यात्राएं की। आज जो हिस्सा बांग्लादेश में, वहां भी वो पैदल गए। और आपके अपने प्रदेश से पोचमपल्ली, भूदान पोचमपल्ली जिसको आप लोग कहते हैं, वहां से पहले उन्होंने भूदान यात्रा भी शुरू किया। लेकिन आधुनिक भारत में, 21वीं सदी के भारत में अगर किसी ने पैदल यात्रा करके, किसी राजनीतिक व्यक्ति ने लोगों के करीब जाने की कोशिश की, तो वो हमारे नेता राहुल गांधी ने की। कन्याकुमारी से लेके कश्मीर तक पैदल यात्रा की। जब यात्रा शुरू हुई तो बहुत सारे मीडिया के बंधु, बहुत सारे कांग्रेस के भी साथी ये सोचते थे हफ्ते 10 दिन राहुल जी चलेंगे, उसके बाद वो चले जाएंगे, कांग्रेस के लोग चलते रहेंगे। लेकिन वो डटे रहे, पीछे नहीं मुड़े, चाहे पानी बरसा, चाहे बहुत धूप थी, गर्मी थी, उमस थी, कश्मीर में बर्फ पड़ रही थी, लेकिन वो चलते रहे। और उन्होंने हमको एक रास्ता दिखाया। माननीय खड़गे जी ने और राहुल जी ने हमको एक रास्ता दिखाया। जैसे सोनिया जी ने प्रधानमंत्री का पद ठुकरा कर हमको एक रास्ता दिखाया, हम सबको याद दिलाया कि भारत की जो परंपरा है वो त्याग की परंपरा है, भारत की जो परंपरा है वो सेवा की परंपरा है, भारत की जो परंपरा है वो तपस्या की परंपरा है, जिसके बारे में राहुल जी हर भाषण में हमको बताते हैं। तो वो परंपरा के तहत हाथ से हाथ जोड़ो कार्यक्रम, जय बापू, जय भीम, जय संविधान कार्यक्रम और प्रदेश कांग्रेस कमेटी के आह्वान पर जो जनहित पदयात्रा है वो भी उसकी कड़ी में जुड़ा हुआ कार्यक्रम है। उसमें मुझे भी आपके बीच में आने का मौका मिला। मैं सबको हमेशा ये बात बोलती हूं, कांग्रेस पार्टी का कार्यकर्ता हो जाए तो आपको क्या गारंटी मिलती है? सांसद विधायक होने की गारंटी नहीं है, लाखोंपति करोड़पति होने की गारंटी नहीं है। लेकिन अगर आप कांग्रेस के कार्यकर्ता हो जाएं तो कारगिल से लेके कन्याकुमारी तक और अरुणाचल प्रदेश से लेके कच्छ तक कहीं भी चले जाएं, आपको हर गांव में एक परिवार ऐसा मिल जाएगा जहां आप रह सकते हैं, क्योंकि कांग्रेस आपको इतना बड़ा परिवार देती है। दुनिया में ऐसे कोई और दल नहीं होगा जहां के साथी ये कह सकते हैं कि हमारा हर गांव में एक परिवार है। आजकल तो मोबाइल का जमाना है। जब मैंने अपना राजनीति शुरू किया था एनएसयूआई में, तो कोई मोबाइल फोन वोन होता नहीं था, लेकिन मन में विश्वास रहता था कि कहीं भी चले जाएं क्या हो जाएगा, कोई ना कोई तो कांग्रेस का मिल ही जाएगा। और यही विश्वास हम लोगों को आपसे जोड़ता है। वरना मेरा तेलंगाना में आने का क्या कारण हो सकता है? मैं तो आपकी भाषा भी पूरी तरह से समझती नहीं हूं, आप भी पूरी हिंदी समझते नहीं होंगे क्योंकि आपकी भाषा तेलुगु भाषा है। लेकिन आपको और हमको जो जोड़ती है, वो जो प्यार की भाषा है, वो हमको कांग्रेस ने सिखाया है, कांग्रेस के फलसफे ने सिखाया है। वो प्यार की भाषा जो गुरु नानक देव की थी, गौतम बुद्ध की थी, महावीर स्वामी की थी, भगवान श्री राम की थी, श्री कृष्ण की थी, वो प्यार की भाषा जो हमें हमारे सूफी परंपरा में कबीर ने, बसवण्णा ने, अक्का महादेवी ने, सबने सिखाया। जो संत सेवालाल की पूजा यहाँ पर होती है, लंबाड़ा समाज के लोग उनको मानते हैं, उन्होंने सिखाया। वो जो प्यार की भाषा है, वही विरासत कांग्रेस की विरासत। तो अभी पूरे देश में 2 मॉडल चल रहे हैं। राहुल गांधी जहां भी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं। वो तेलंगाना मॉडल क्या है? वो प्यार की नींव पर खड़ा मॉडल है कि हम अपने देश के लोगों की गिनती करके देखें कि वो समाज जो 2,500-3 हजार साल से पीछे थे, उनको हम आगे कैसे लाएं। डॉक्टर हमारी नब्ज पकड़े बगैर बता नहीं सकता कि क्या बीमारी।
और नब्ज पकड़ना पुरानी बात थी, अभी तो स्कैन करते हैं, एक्सरे निकालते हैं। ये जो तेलंगाना जाति जनगणना हुई है वो साइंटिफिक तरीके से 88 करोड़ पेपर लेके आपका और हमारा प्रदेश का एक्सरे हुआ है कि कौन कितना पीछे है, किसको हमको आगे लेकर जाना है। ये क्या मॉडल है? ये प्यार का और जोड़ने का मॉडल है कि इस देश में जो अंतिम पंक्ति में खड़े लोग हैं उनके आंख का आंसू हमको पोंछना है। उसको सर्वोदय बोलते हैं, उसको गांधी जी ने अपना जंतर बताया। ये मॉडल चल रहा है। दूसरा मॉडल क्या मॉडल है? अभी जो हम बिहार में देख रहे हैं, चुनाव आयोग ने एक एक्सरसाइज कराया, उसके अंतर्गत बिहार के वाजिब नागरिक और वोटर ऐसे 65 लाख लोगों को वोट डालने के अधिकार से ही महरूम कर दिया। ये तोड़ने का मॉडल है, नफरत का मॉडल है, इंसान को इंसान से बांटने का मॉडल है, बुलडोजर का मॉडल है। और इस मॉडल के सामने जो तेलंगाना का सबको जोड़ने का मॉडल है, सामाजिक न्याय का मॉडल है, उसको लेकर हम पूरे देश में कैसे जाएं, इसके लिए हम लोग जंतर मंतर जा रहे हैं। 42% रिजर्वेशन पाना हमारा मकसद है, लेकिन देश की राजधानी में जाकर पूरे दुनिया को ये बताना कि भारत देश में एक तरफ अगर तोड़ने का मॉडल चल रहा है तो राहुल जी के नेतृत्व में हमारे माननीय मुख्यमंत्री रेवंत रेड्डी जी और हमारे प्रदेश कांग्रेस अध्यक्ष महेश गौड़ जी के नेतृत्व में एक जोड़ने का मॉडल भी चल रहा है। वो तेलंगाना मॉडल है, जहां हम चाहते हैं हर एक इंसान को इंसान होने का हक मिले। वरना और कौन सा प्रदेश होगा जहां पर गल्फ में जो लोग काम करते हुए चले गए उनके भी न्याय के बारे में सोचा जाए? किसी दूसरे प्रदेश में यह नहीं हो रहा है। यूपी और बिहार से सबसे ज्यादा लोग बाहर देश में छोटा मोटा काम करने के लिए जाते हैं, वहां ये योजना नहीं है। तो पूरी दुनिया में संदेश देने के लिए हम नई दिल्ली जा रहे हैं 5, 6 और 7 तारीख को, इसलिए कि देश के नागरिकों को अब चुनाव करना पड़ेगा कि वो कौन से मॉडल के साथ चलना चाहते हैं। क्योंकि देश में अगर लोकतंत्र को मजबूत करना है तो तेलंगाना मॉडल अपनाना पड़ेगा। सबको जोड़ने का मॉडल, न्याय का मॉडल, हक का मॉडल, समता का मॉडल, बाबा साहेब ने जो मॉडल बनाया संविधान का वो मॉडल, पेरियार और नारायण गुरु ने हमको जो मॉडल सिखाया वो मॉडल, जो बापू ने सिखाया वो मॉडल, संविधान के सपनों के भारत का मॉडल, 21वीं सदी का जो राजीव जी का संकल्प था वो मॉडल। और दूसरा मॉडल जो नागपुर से निकलता है आरएसएस के मुख्यालय से, कि देश के नागरिक को नागरिक ही मत समझो, गरीब लोगों को बार बार परेशान करके उनसे कागज निकलवाओ और उनको नागरिक भी मत रहने दो। वो नागरिक ही नहीं होंगे तो सामाजिक न्याय नहीं है, नागरिक ही नहीं होंगे तो उनका आर्थिक लाभ नहीं होगा, आर्थिक उनका सशक्तिकरण नहीं होगा। नागरिक ही नहीं रहेंगे, वोट ही उनके हिसाब से नहीं पड़ेगा, तो कल से उनको किसी भी प्रकार का कुछ भी राजनीतिक, सामाजिक, आर्थिक प्रतिनिधित्व नहीं मिलेगा। यहां दूसरी तरफ तेलंगाना मॉडल में हम ये चाहते हैं कि उनको राजनीतिक प्रतिनिधित्व ओबीसी को 42% मिले। वहां वो चाहते हैं कि जो प्रतिनिधित्व है वो भी कटे। तो ये हमको संदेश देने के लिए हम जा रहे हैं कि देश को पता चले कि इस देश में सिर्फ तोड़ने वालों की राजनीति नहीं है, जोड़ने वालों की और समावेश की राजनीति भी है। और वो राजनीति राजीव जी के बाद राहुल गांधी जी जिस तरह से सोनिया जी और मनमोहन सिंह जी ने किया वो कर रहे हैं। राहुल जी ने ओबीसी का महाअधिवेशन हुआ दिल्ली में, उसमें एक बात की, उसके साथ मैं अपनी बात खत्म करूंगी। उन्होंने कहा कि आज का जो दौर है वो डेटा का दौर है। डेटा मतलब क्या? सूचना।
और यही बात आदरणीय प्रदेश कांग्रेस के अध्यक्ष ने माना कि गांव-गांव में अगर हमारी पंचायत की इकाई बनी, मंडल का यूनिट बना, तो वो जो डेटा है वो कांग्रेस को मजबूत करेगा। और इस डेटा की शक्ति को सबसे पहले इस देश में किसने पहचाना? राजीव जी ने पहचाना। ये जो आज हम सब सेल्फी ले रहे हैं, 80 के दशक में उन्होंने सूचना की क्रांति लेकर नहीं आए होते तो न तो कंप्यूटर होता, न तो हमारे हाथ में फोन होता, न तो हम सेल्फी खिंचवाते हैं। वो इसलिए किया कि सूचनाओं पर अधिकार केवल एक वर्ग का नहीं होना चाहिए, हम सबके पास होना चाहिए। तो ये एक नए राजनीतिक दशक की शुरुआत है। तेलंगाना बहुत खास है इस वक्त। पूरी दुनिया की नजर तेलंगाना पर है, सिर्फ देश की नहीं। जब पूरे दुनिया में हर देश दूसरे देश से अभी लड़ रहा है तो तेलंगाना पर सबकी नजर है कि हम कैसा मॉडल लेकर आएंगे जिसमें हर एक व्यक्ति का डेटा है, जिसके आधार पर हम उसके पिछड़ेपन को दूर करने की कोशिश करेंगे, योजनाएं लेकर आएंगे। और ये कांग्रेस के मुख्यमंत्री, कांग्रेस की कैबिनेट, कांग्रेस के प्रदेश के अध्यक्ष और नेता और हमारे तमाम एमएलए साथीगण और हमारे हजारों की संख्या में कार्यकर्ता बंधुओं ने किया। उसमें मुझे आपके बीच में यात्रा में आने का मौका मिला। मुझे आपके साथ आकर बहुत अच्छा लगा। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय जगत। చివరగా 5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. చివరి నాయకుడు మాట్లాడుతున్న మన పిసిసి అధ్యక్షులు మన నిజామాబాద్ బిడ్డ మహేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, పెద్దలు గౌరవనీయులు, నిన్న జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి పూజ్యులు సుదర్శన్ రెడ్డి గారు, వారికి అన్నీ ఉన్నాయి, కుబేరుడు, ఇంకా దీర్ఘ ఆయుష్ ఇచ్చి ఇంకా ఉన్నత పదవులకి పోవాలని మీ తరఫున నా తరఫున వారికి అభిలాషిస్తూ ఆకాంక్షిస్తూ, షబీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు షట్కర్ గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చూసిన మిత్రులు భూపతి రెడ్డి గారు, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, మాజీ శాసనసభ్యులు ఆకు లలిత గారు, ఈరవర్తి అనిల్ గారు, బాలకొండ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్, నిన్న బృహత్తరమైనటువంటి పాదయాత్ర నిర్వహించినటువంటి సునీల్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, సిసి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, అన్నిటికీ మించి పెద్దలు పూజ్యులు నాకు తండ్రి సమానులు జీవన్ రెడ్డి గారు, తాహిర్ బెన్ అమ్దాన్ గారు, సాయిరెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, ఈ జిల్లా కార్యకర్తలంతా సమిష్టిగా ఉండాలని చురుకైన కత్తి లాంటి వ్యక్తులు ఇక్కడ నియమించాం. చూసి రమ్మంటే కాల్చి వస్తారు. బల్మూర్ వెంకట్ కానీ, అజ్మత్ హుసేన్ కానీ, రాజీవ్ కానీ, మా ఎడమ బుజ్జు ఎమ్మెల్యే కానీ, నరేష్ జాదవ్ కానీ వారిని ఇక్కడ నియమించడం జరిగింది. ఎప్పుడొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ల మార్పు విషయం వచ్చినప్పుడు ఆదిలాబాద్లో కొంత డిస్టర్బెన్స్ ఉంది, వీలైతే సీతక్క గారు నిజామాబాద్ వేస్తే బాగుంటుందని చెప్పాను. వేసే ముందు కాదు, ఎప్పుడో 2-3 నెలల క్రితం సీతక్క గారి చేతిలో మన జిల్లాను పెట్టారు. సీతక్క గారి గురించి తెలుసు మీ అందరికీ, నిన్న కూడా చెప్పాను. ఆనాడు అవసరమైనప్పుడు AK-47 నడిపి తర్వాత జీవన్ సమితిలోకి వచ్చి ప్రజల మన్నలు పొంది
ఎన్నోసార్లు శాసనసభ్యురాలై వాళ్ళ మంత్రిగా మన జిల్లాకి మన అక్కగా ఇక్కడికి వచ్చినందుకు వారికి నేను అభినందిస్తూ ఉన్నాను. పిసిసి జిల్లా నుంచి ప్రతివేసినటువంటి కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, తాహిర్ బిన్ హందాన్ గారు, జావేద్ గారు, నగేష్ రెడ్డి గారు, ఐజాజ్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి భూపాల్ గారు, శేఖర్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, అరకల నర్సారెడ్డి గారు, వార్షి శేఖర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మహిళా సోదరిమణులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మాజీ జగిత్యాల చైర్మన్, మాజీ కామారెడ్డి చైర్మన్ జక్కాని అనిత గారు, అద్విని గారు, మా ఇందిరా గారు, అందరికి కూడా పత్రికా విలేకరులు మీ అందరికీ కూడా నమస్కారం. ఇది పిసిసి అధ్యక్షుడు జిల్లా, కాంగ్రెస్ కిల్లా, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కంచుకోట. ఇది పెద్ద సభ్యులకు ఒక మాట చెప్పినారు. ఇవాళ మేము వేదిక మీద ఉన్నామంటే, మా కళ్యాణం జరిగిందంటే అది మీ వల్ల. రేపు మీ కళ్యాణం మేము చేయాలి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, భూపతి రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, పోటీ చేసినటువంటి సునీల్ గారికి, వినయ్ గారికి, మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఇది మన బాధ్యత. రేపు వారిని అన్ని విధాలుగా ఆదుకొని గెలిపించే బాధ్యత మనది, మన కర్తవ్యం అనే మాట కూడా సుందరమని చెప్తా ఉన్నాను. సీతక్క గారి సమన్వయంలో రేపు జరిగే ఎన్నికల్లో చాలామంది అంటారు కొత్త పాత అని. పాత వారికి ఉండే ప్రమేయము ప్రాముఖ్యత తప్పగా ఉంటుంది. మేము కాన్ఫరెన్స్కి 2 డైరెక్టర్లు పోస్ట్ తీసుకుంటే ప్రతి చోట కూడా జల్లెడ బట్టి పాత వాళ్ళని ఎంపిక చేసాం. కొన్ని చోట్ల కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ తీసి మళ్ళీ పాత వాళ్ళని ఎంపిక చేసాం. ఒక్క 10 నియోజకవర్గాలు నేను వారితో వచ్చిన వారికి ఒకటి, పాత వారికి ఒకటి చొప్పున ఇచ్చాం. పాత కొత్త కలయిక ఉండాలి. పిసిసి కార్మికుల్లో కూడా కేవలం 15% కొత్త వారికి ఇచ్చాం. ఎవరా కొత్తవారు? మన పార్టీ నుండి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వారు. కానీ 85% పిసిసిలో మీనాక్షి నటరాజన్ గారు, నేను 85% ఇచ్చినాం. పాత వారికి ప్రాముఖ్యత తప్పకుండా ఉంటుంది, కొత్త వారికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. మిత్రులారా, జనహిత యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారట పాదయాత్ర అడ్డుకోమన్నారట, చాలా ప్రయత్నం చేశారట, ఆయన కూడా మేము చేస్తూ ఉన్నామట. అసలు ఏం జర్నలిజం ఇది? మిత్రులారా, తప్పు అనుకోవద్దు. జర్నలిస్టు నాకు అపారమైన గౌరవం. వాస్తవాలు రాయాలి. కొన్ని పేపర్లు ఇంత దిగజారు రాయడం ఏంటి? అసలు దీని పూర్వోత్తరాలు తెలవాలి, మనకి కార్యకర్త తెలవాలి. మేము 42% రిజర్వేషన్స్ ప్రజెంట్ చేయడానికి రాహుల్ గాంధీ, ఖర్గే గారికి పోయాం. ప్రజెంటేషన్ అయిపోయింది. ఖర్గే గారు సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ అని కొంచెం సాగర్ రత్న నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించినారు. తినే సమయంలో ఓ జై బాబు జై భీమ్ కార్యక్రమం बहुत अच्छा चल रहा ना, अरे गौड़ा जी वो पदयात्रा क्यों नहीं करते అన్నాడు. అనగానే ముఖ్యమంత్రి ఉండి ఇదివరకే మేము డిస్కస్ చేసుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా పోలేని పిసిసి అధ్యక్షుడు మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాడు, తర్వాత అది మీనాక్షి గారితో మాట్లాడి పాదయాత్ర అనుకుంటా ఉన్నాము, వీళ్ళు గోయడ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు భట్టి గారి సమక్షంలో చెప్పాడు. ఖర్గేజీ అన్న మాటలకి వీళ్ళు గోయడ్ అని చెప్పావు. నాతో రాహుల్ గాంధీ అన్నాడు, ఎస్ ये तो बेहतरीन तरीका है, आप और मीनाक्षी पदयात्रा करिए और रेवंत जी उनकी पूरे मदद करिए అన్నాడు. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగము, ఈ సహకారము ఇవన్నీ ముఖ్యమంత్రికి అనుకోకుండా అవుతాయా? పిచ్చివాళ్ళు తెలియక పాదయాత్ర అడ్డుకోమన్నాడని ఆగలేదని ఏమి రాతలు రాస్తున్నారా మీరు? కార్యకర్తలు మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన అన్నదమ్ములం, విడదరాని బంధం మాది. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి, మేము కలిసి కట్టుగానే ఉంటాం. కారణం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరు కలిసి ఉండండి, మాకు ఫలాలు ఇవ్వండి అని. కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ కుటుంబం కలిసే ఉంటుంది. ఏదైనా తగాదాలు వస్తే మేము బాగుపడతామని ఎవరైనా ఆశపడితే నక్కల్లాగా చూస్తే మీకు నిరాశ తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా చెప్తా ఉన్నాను.
ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, మేము సీనియర్ నాయకులు అందరం అనునిత్యం సమాలోచనలు చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇవాళ ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 8 లక్షల అప్పులో పెట్టి ఫలాయనం చిత్తగిల ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ భారం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మోస్తా ఉంది. అలా ఇచ్చిన వాగ్దానాలు పెద్దది. ఆనాడు ప్రజల సంక్షేమం కోసం వాగ్దానాలు ఇచ్చాం. కష్టమైన నష్టమైన ఒక్కొక్కటిగా తీస్తూ వస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గట్లే. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వస్తే వదిలేసే రకంగా మనం చేయట్లే. ఇలా ఉచితంగా మహిళలకు బస్సు నుంచి మొదలుగోను ఇలా సన్న బియ్యాల వరకు, ఇంధనం ఇళ్ల వరకు, గ్యాస్ సబ్సిడీ వరకు, రేషన్ కార్డుల వరకు, 2 లక్షల రుణమాఫీ, బంధు, ఇవన్నీ కూడా ఏడికలు ఇస్తూ ఉన్నాం. మనము ఏ రకంగా ఇస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టాం? ఈ సమావేశం మీనాక్షి గారు చక్కగా చెప్పినారు. పాదయాత్రలు ఎందుకు అనేది. పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఎనదీయని బంధం. ఈ దేశ చరిత్రని మార్చిన ఈ పాదయాత్రలు. ఆనాడు గాంధీ మహాత్మ మొదలుని మన భారత్ జోడో, రాహుల్ గాంధీ యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్రలు జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, భట్టి గారి పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. పాదయాత్ర అనేవి ప్రజానీకానికి దగ్గర చేసేటటువంటి ఒక మనకు సౌకర్యం. వీళ్ళ అధికారులు ఉన్నా ఎందుకు పాదయాత్ర చేయాలనుకున్నాం? ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఎందుకు మనకు ఆదేశించినారు? కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా అనునిత్యం ప్రజల్లో ఉండాలి. అదే మీనాక్షి గారు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే నాయకులు అన్నమాట సీతక్క గారు చెప్పినారు. ఎందుకు సీతక్క గారికి ఇంత ఆదరణ? నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి, ప్రజా సమస్యలతో సతమతమవుతూ ఉంటాం కాబట్టి, దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి. మీరు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు సీటు పరిస్థితి ఏందో, ఈ నాయకుడితో దగ్గర ఉంటేందో, ఆ నాయకుడు టికెట్ కోసిస్తాడేమో, ఈ బాధలు ఉంటాయి. నేను మీకు పీసీ అధ్యక్షుడు ఒక ఆశ్వాసం ఇస్తా ఉన్నా. నిజామాబాదే ఉంది. నన్ను ఇష్టపడేవారు ఉంటారు, షబీరలు ఇష్టపడేవారు ఉంటారు, మా మోహన్ ఇష్టపడేవారు ఉంటారు, తయారు ఇష్టపడేవారు ఉంటారు. ఏది ఏమైనా ప్రజలుండి గెలుస్తారని నమ్మకం ఉన్నవాడికి, సర్వేలో పేరు వచ్చిన వాడికి సీట్లు ఇస్తాం. అది షబీర్ అభ్యర్థి కావచ్చు, నా అభ్యర్థి ఎవరైనా కావచ్చు. గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాం. షబీర్ అలీ గారు చెప్పారు, నేను ఆన్ రికార్డ్ ఇతనే అన్నీ మేమై గెలిపించుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. మా ధర్మం, మా కర్తవ్యం అది. కార్యకర్తలు నారాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పారు, నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల. మీరు 10 ఏళ్ళు లాఠీలు తినకుండా ఉండి, చెమటోడ్చకుండా, జైలు పోకుంటే గవర్నమెంట్ ఎక్కడిది? మీ వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారిక ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. గ్యాస్ వాళ్ళకే, కరెంటు వాళ్ళకే ఉచితంగా 200 యూనిట్లు, సన్న వాళ్ళకే, మహిళా గ్రూప్లో చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. దాదాపు ఇందాక సాయిరెడ్డి గారు చెప్తారు, 1,70,00,000 ఈ నిజామాబాద్లో ఇచ్చామనే మాట. గతంలో ఎప్పుడైనా ఈ రకంగా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు ఊరడించాడు కదా, ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా భూపతి రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గంలో? ఇవాళ ఇందిరమ్మపేట భూమి పూజ చేసుకుంటా ఉంటే ఆ మహిళల్లో చూస్తున్న ఆనందం ఇది. రాహుల్ గాంధీ, ఖార్గే, రేవంత్ రెడ్డి, మీనాక్షి రెడ్డి మార్పు ప్రభుత్వం ఇది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నాం. జిల్లా విషయానికి వచ్చినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, ఇంజనీరింగ్ కళాశాల అందరం అడిగాం. అధికార యంత్రాంగం ఎంత ఉదాసీనంగా ఉంది అంటే, ఒక 12 రోజుల క్రితం నాకు ఎవరు ఫోన్ చేశారు, ఐఎస్ సార్ మన కాలేజీ లేదు, అసలు ప్రాసెస్ కాలేదని. నేను గాంధీ భవన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రికి వెళ్ళి, ఏ ముఖ్యమంత్రి గారు, నేను అడిగాను, మా శాసనసభ్యులకు మీరు మాట ఇచ్చారు, మా కాలేజ్ ఊసే లేదు. అధికారుల తీరు చెప్తా ఉన్నాను. ఆనాడు ఆయన ప్రిన్సిపల్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆఫీస్ పిలుచుకొని, ఇది పీస్ రెడ్డి గారు, సీనియర్ ఎమ్మెల్యేలు అడిగారు, ఏమైంది
ఎందుకు ఇంత ఉదాసీనత నాకు తక్కువ 24 గంటల లోపల కావాలి అంటే 3 రోజుల లోపల జీవో ఇచ్చినారు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. అగ్రికల్చర్ కళాశాల కూడా తెస్తా ఉన్నాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం ఇందాక, హైవే మీద ఉండాలి కాబట్టి తెలంగాణ యూనివర్సిటీలో పెడదామనే మాట రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం. తొందరలోనే అగ్రికల్చర్ కళాశాల తెలంగాణ యూనివర్సిటీలో నెలకొల్పుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. నిజామాబాద్ పాలిటెక్నిక్ పెట్టింది పేరు సీతక్క రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఇంకొకటి నిజామాబాద్లో పెట్టండి. పాలిటెక్నిక్ కళాశాల చాలా పెద్ద కళాశాల నిజామాబాద్లో. తెలంగాణ యూనివర్సిటీ ఎవరిచ్చారు? దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మెడికల్ కళాశాల ఎవరిచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఉడుగు పట్టులాగా పట్టి మమ్మల్ని ఎన్నోసార్లు ఢిల్లీ తీసుకెళ్ళి అసలు కాలేజీ వచ్చేది కాదు. ఆయన 10 సార్లు మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయి ఉంటాడు. ఆజాద్ గారిని ఒప్పించి మెప్పించి ఆ మధ్యన రోడ్ వస్తుంది కాబట్టి దానికి ఇబ్బందులు వస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అసలు ఒప్పే పరిస్థితి ఉండదు. వారు ఒప్పించి మొండిపడితో మెడికల్ కళాశాల తీసుకొచ్చినటువంటి పరిస్థితి. నేను ఆందోళనలో దామోదర్ నరసింహ గారికి చెప్పాను, కార్డియాలజీ సెంటర్ పెద్ద సెంటర్ మాకు కావాలి నిజామాబాద్లో, ఆ దశగా ప్రయత్నం చేయాలని. సీతక్క గారు మొదలు పెడతా ఉన్నాను, కార్డియాలజీ సెంటర్ నిజామాబాద్కి రావాలి, ఇస్తాననే మాట వారు చెప్పినారనే మాట చెప్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా, అభివృద్ధికి ఒకప్పుడు పారిశ్రామిక పరంగా ఎంతో పేరెళ్ళిన జిల్లా ఇలా తగ్గింది. సుదర్శన్ రెడ్డి గారు మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేయాలో సమాలోచనలు చేస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కొందరు, తెరిపిస్తే షుగర్ కేన్ పండించేవారు లేరని కొందరు, దాని మీద అధికారులు చెప్పి అధ్యయనం చేపిస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీ తెరవాలా, దాని బదులుగా ఏదైనా పామాయిల్ ఇండస్ట్రీ వేయాలా, ఇవన్నీ కూడా అధికారుల సూచన ప్రకారం, నిష్ణాతుల సూచన ప్రకారం చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నామనే మాట సందర్భం మనవి చేస్తూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నాం. ఇవాళ ఎప్పటి అది ఎప్పుడు చెక్కులు భూపతి రెడ్డి గారు ఎప్పుడు చెక్కులు పంచుతా ఉన్నాం మనం? కేసీఆర్ బకాయిలు పెట్టినట్టు 1000 చెక్కులు ఇలా మనం ఇస్తూ ఉన్నాం. ఎంత దరిద్రంగా పాలన జరిగిందంటే 25,000 50,000 చెక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా కేసీఆర్ పాలన జరిగింది. 6 అడుగుల హరీష్ రావు ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. బంకచర్ల విషయంలో మన మీద తప్పు చేసినట్టు ఈయన 6 అడుగులు, ఆ నల్గొండలో ఒక 3 అడుగులు ఉంటాడు. ఈ 6 అడుగులైనా ఆ 3 అడుగులైనా మాట్లాడుతున్నారు బంకచర్ల గురించి. ఏం మాట్లాడుతున్నారు? 2016లో మంత్రిగా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 16లో అపెక్స్ కమిటీలో 16 అసలు కేసీఆర్ గారు పోయి అరే రాయలసీమ రత్నాలసీమ చేస్తా, అరే సపరేట్ అయినాక తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అటు రత్నాలు ఏరుకుంటూనే పోయి ఆంధ్రని సస్యామలం చేస్తామని నువ్వు మాటిస్తే 3,000 టీఎంసీలు గోదావరిలో పోతుంది, మాకు 1000 టీఎంసీ సరిపుచ్చుకుంటాము అని ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దాన్ని ఆసరాగా తీసుకొని దాదాపు 90,000 కోట్లకి వాళ్ళు జీవోలు ఇచ్చి దానికి కూడా అనుసంధానంగా గోదావరి నది నీళ్ళని కృష్ణానదిలో కలుపుతూ కృష్ణానది నీరు ద్వారా బనకచెర్ల వరకు టన్నులు పెట్టుకుంటూ ఇష్టారాజ్యంగా నీళ్లు తోడుకెళ్తానంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి కంప్లైంట్ చేసి ఆ జీవోని ఆపిస్తే ఇప్పుడు ఆయనేమో మన మీద బట్టగాలు చేస్తున్నాడు. అరే 10 ఏళ్ళు ప్రభుత్వం నుండి అబద్ధాలు ఆడినారు, ఇంకా అబద్ధాలు ఆడుతుంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారా? నాకు అర్థం కాదు. ఇష్టారాజ్యంగా చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. నిజాయితీ అవసరం రాజకీయ నాయకుడికి, నిబద్ధత అవసరం. ఒక మిత్రుడు ఎవరో కార్యకర్త మాటతో సోషల్ మీడియా గురించి మాట్లాడినారు. మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఏ రకంగా నడుస్తూ ఉందో. కేటీఆర్ గారు సంపాదించిన డబ్బుల నుంచి చాలా డబ్బులు పెడుతూ చాలా హ్యాండిల్స్ కొంటా ఉన్నారు. మా ఈరవర్తి గారికి బాగా ఐడియా ఉంది. ఇప్పుడు కూడా 100 కోట్లు పెట్టి తిమ్మిని బమ్మింది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫోటోల్లో తలకాయలు మారిపోతాయి, వీడియోల్లో సౌండ్లు మారిపోతాయి. ఇష్టారాజ్యంగా ఎల్లో జర్నలిజం నడుపుతూ ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక మంచి సాధనం. ఈ ఆధునిక ప్రపంచంలో, ఇంత డెవలప్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన ప్రపంచంలో సోషల్ మీడియా ఒక ఆధునాతన మనకి ఒక సాధనం. దానికి దురుపయోగం చేస్తూ ఉన్నారు, ఉల్టా మన గురించి మాట్లాడుతూ ఉన్నారు.
తప్పులు వాళ్ళు చేసి మన మీద నెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఎక్కువ రోజులు నిలవదనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నా. కార్యకర్తల మీటింగ్ కాబట్టి మీకు తెలవాలి. మన జిల్లాలో ఒక నాయకురాలు ఉంది, కవిత గారు, జిల్లా కోడలు. వారి మామగారు నాకు మంచి మిత్రులు, సుదర్శన్ రెడ్డి గారికి దగ్గర ఆప్తులు, రామకృష్ణరావు గారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉందో నాకే తెలియదు. ఇప్పుడు మీకేమైనా తెలుసో తెలియదు. కుల సర్వే గురించి రాహుల్ గాంధీ గారు ఆకాంక్ష అది. ఇక్కడ రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి గొప్ప విషయం. మీరంతా సపోర్ట్తో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ కొట్టారు. బీసీ రిజర్వేషన్ నేను కామారెడ్డిలో ప్రవేశపెట్టాను, షబీర్ అలీ గారు మేమంతా ప్రవేశపెట్టాం, సిద్ధరామయ్య గారు వచ్చినారు. తర్వాత నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను. నేను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మార్లు కూర్చున్నామో, ఎన్ని మార్లు దీన్ని ఎక్సర్సైజ్ చేశామో, ఎంత దీని మీద లోతుగా అధ్యయనం చేశామో, పొన్నం ప్రభాకర్, సురేష్ బీసీ నాయకులను పిలిచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టామో, ఈ 42% రిజర్వ్స్ పెట్టడానికి క్యాబినెట్లో ఎన్నిసార్లు చర్చించామో, ఇవేమన్నా కవితకి తెలుసా? ఇవన్నీ జరిగేటప్పుడు కవిత ఎక్కడ ఉంది? జైల్లో ఉంది. మరి ఆవిడ మనం మొన్న ఆర్డినెన్స్ తీసుకొస్తే మేమంతేదో రేపు సంబరాలు చేద్దామని అనుకుంటా ఉంటే ఆ రోజు రాత్రే కలర్లు పూసుకుంటా ఉంది. కలర్ కూడా మారిపోయింది, బ్లూ కలర్కి వచ్చేసింది, గులాబీ కలర్కి వెళ్ళి. సో ఈ విచిత్రం అంటే ఎవరో చేస్తే ఇప్పుడు కష్టపడ్డ వాడికి ఫలితం ఇవ్వాలి. నేను కవిత గారికి సూటిగా అడుగుతాను, మన జిల్లా కాబట్టి 2014లో మీరు అధికారులకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మహిళ కూడా క్యాబినెట్లో లేకుంటే అడిగిన పాపాన పోలే. నువ్వు 33% రిజర్వేషన్ 22% తగ్గించినప్పుడు అడిగిన పాపాన పోలే. బీసీలకు ఏం చేద్దాం నాయన, బయట బీసీలంతా అడుగుతారు, ఎప్పుడు అడిగినావా? ఎప్పుడు అడగలే. ఇవ్వాలంటే ప్రేమలుగా వస్తుంది బీసీల గురించి. అసలు నా వల్లే ప్రభుత్వం చట్టం చేసిందంటే అంతకన్నా జోక్ ఏముందో నాకు అర్థమైతే లేదు. ఈయన హరీష్ రావు కేసీఆర్లు మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి. గంటెట్ట ముంచిను కేసీఆర్ శాంపుల్స్ ప్రభుత్వం నడిపాడు. ఫలానా చోట ఎలక్షన్ అంటే అక్కడ ఏ జనం ఎక్కువ ఉంది, హుజూరాబాద్ ఎలక్షను, ఎస్సీ జనాభా ఎక్కువ, దళిత బంధు ఇచ్చింది లేదు, సచివులు ఇప్పటికి చెక్కులు మురుగుతూ ఉన్నాయి. 7 ఎలక్షన్ ఉంటే బీసీ బంధు, ఎన్నికలు ఉంటే నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు. అరే ఎంత అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ప్రపంచంలో ఒకడు ఉండడు. శాంపుల్ సర్కార్ నడిపారు. సో ఇవాళ గట్టిగా ఉండాల్సింది మీరు. ఎందుకు ఉండాలని చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆషామాషిగా రాలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరెంత కష్టపడ్డారు. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యంగ్ డైనమిక్గా మాట్లాడగలిగినాడు. అన్నిటికీ మించి నాలాంటి బ్యాక్ ఉండి అందరిని ఏకం చేయగలిగినాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక వచ్చి మాట ఇచ్చినారు. ఆ మాట నమ్మినారు ప్రజలు. సోనియా గాంధీ మాట ఇస్తే నమ్ముకుంటే న్యాయం జరుగుద్దని మన ప్రభుత్వం తెచ్చినారు. కష్టకాలంలో ప్రభుత్వం ఉన్నా, ఆర్థిక నిర్బంధం ఉన్నా నడిపిస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొలికిస్తా నేత అనుకుంటా. మీకేమైనా అనుమానం తెలియదు కానీ, ఎందుకంటే 4 ముక్కల ఆట అయిపోయింది. కేటీఆర్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.